హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి మన హెయిర్కి ఒక మిరాకిల్ హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేయబోతున్నాం. ఇంకెందుకు మరి లేట్, లెట్స్ గెట్ గో. మన హెయిర్కి కావాల్సింది ప్రోటీన్, కాబట్టి ప్రోటీన్ రిచ్ ఉన్న హెయిర్ ప్యాక్ని మనం రెడీ చేసుకుందాం. దానికి కావాల్సింది ఒక ఎగ్, ఇంకా ఉల్లిపాయ, అదే రెడ్ ఆనియన్ అయితే చాలా మంచిది, ఇంకా అల్లం ముక్క, కరివేపాకు, నైట్ నానబెట్టుకున్న మెంతులు, ఇవండి. ఇవి పెరుగు, ఇంకా అలోవెరా జెల్. ఇది ప్లాంట్ బేస్ ఉంటే తీసుకోవచ్చు, లేదా ఇదే నా దగ్గర ఇదే ఉంది కాబట్టి నేను ఇదే తీసుకున్నాను. ఇవన్నిటిని మనం మిక్సీ జార్లో చేసి మిక్సీ పట్టుకుందాం. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చిన ఈ మిశ్రమాన్ని మన హెయిర్కి పెట్టుకోవడమే. ఇది చాలా అంటే చాలా మన హెయిర్కి ప్రోటీన్ అందిస్తుంది. చాలా మంచి హెయిర్ ప్యాక్ అండి, తప్పకుండా ట్రై చేయండి. నా హెయిర్ చాలా తిన్నుగా ఉండేది. నేను వారానికి ఒక్కసారైనా సరే ఈ విధంగా మనం మిక్స్ చేసుకొని మనం హెయిర్ ప్యాక్ అనేది వేసుకుంటే చాలా మంచిది. ఇంకా మందారం ఆకులు లేదా మందార పువ్వులు కూడా దీంట్లో యాడ్ చేయొచ్చు. నాకు అవైలబుల్ లేదని చెప్పి నేను చేయలేదు. మేము ఉండేది పంజాబ్, ఇది ఆర్మీ ఏరియా. చాలా అంటే చాలా చలిగా ఉంది, ఎండ కూడా కాయట్లేదు. ఈ యొక్క హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల హెయిర్ థిన్నింగ్ ప్రాబ్లం, ఇంకా హెయిర్ బ్రేకేజ్ ప్రాబ్లం అనేది కూడా మనకు చాలా వరకు తగ్గిపోతుంది. మన హెయిర్ అన్నది షైనీగా, చాలా క్రిస్టల్ లుక్గా మనకు కనిపిస్తుంది అన్నమాట. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేస్తే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ విధంగా పాయలు పాయలుగా తీసుకొని హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా హెయిర్ హిండ్స్ వరకు కూడా మనం పెట్టుకోవాలి. ఐఎమ్ బ్యాక్. చూడండి ఎంత షైనీ వచ్చిందో. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. కర్డ్, ఇంకా ఈ అలోవెరా, ఇవన్నీ కూడా హెయిర్ని స్మూత్నెస్ చేయడంలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి కనీసం 15 రోజులకు ఒకసారైనా సరే మనం మన హెయిర్కి ఇది పెట్టాలి. మన హెయిర్కి ఇది ఫుడ్ అండి. మనం ఓన్లీ ఆయిల్ రాసి వదిలేసి మన హెయిర్ ఎదిగేయాలంటే అది ఎదగదు. చూడండి, నేను సీరం ఏమి యూస్ చేయను. హెడ్ బాత్ చేసిన తర్వాత జస్ట్ అలోవెరా జెల్ అప్లై చేస్తాను. దీనివల్ల చిక్కులు కూడా పెద్దగా ఉండవన్నమాట, తొందరగా రిమూవ్ అయిపోతుంటాయి. అరే వాహ్, క్యా బాత్ హై. హెయిర్లో మనకి డెన్సిటీ కూడా తెలుస్తుందండి, వాల్యూమ్ పెరుగుతుంది, హెయిర్ డెన్సిటీ పెరుగుతుంది.
చూడండి షైనింగ్ మాత్రం మామూలుగా ఉండదు. నాకు ఇంకా న్యాచురల్ లైట్ అవైలబుల్ లేక సరిగ్గా కనిపించట్లేదు. చాలా అంటే చాలా బాగా వచ్చింది హెయిర్. తప్పకుండా మీరు ట్రై చేయండి.